మీ అందరికీ నమస్కారము. ఇవాళ నేను మీకు ఒక చిన్న విషయం గురించి చెప్పబోతున్నాను. మీరు కొంచెం ఆలోచించండి. నేను ఇలాగే చెప్తా. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు? ఎందుకు నేను ఇలాగే చెప్తాను? మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీతో పాటు ఈ ప్రకృతి నుంచి లభించిన ఒక పెద్ద బహుమతి ఉంది. ఒక మహనీయమైన బహుమతి ఉంది. ఆ బహుమతి ఏమిటి? కొంచెం ఆలోచించండి. ఆ బహుమతి అంటే మీ మనుష్య జీవితం. మీరు ఒక మనిషి కదా! మీతో పాటు ఒక మనుష్య జీవితం ఉంది. అంటే మీరు ఆలోచించవచ్చు. మీరు అవగాహన చేసుకోవచ్చు. మీరు మరింత మంచిగా నేర్చుకోవచ్చు ఈ ప్రపంచం గురించి. కొంచెం ఆలోచించండి. కానీ మీతో పాటు ఉన్న ఈ నైపుణ్యాలు జంతువుల దగ్గర లేవు. జంతువులు మీలాగా ఆలోచించలేవు. జంతువులు మీలాగా ఈ ప్రపంచం గురించి అవగాహన చేసుకోలేవు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. మీతో పాటు ఒక మంచి గుండె ఉంటే, మీతో పాటు ఒక తీవ్రమైన మస్తిష్కం ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. కానీ నేను మీకు ఒక మరింత విషయం, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒక మనిషి ఇప్పుడు. కానీ మీ మనుష్య జీవితం నుంచి మీరు ఏం లభించాలని ప్రయత్నిస్తారు? మీరు ఏమి లభించడానికి ప్రయత్నిస్తారు? ఏమి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు మీ మనుష్య జీవితం ఉపయోగించి? ఒకే విషయం ఉంది మీకు తీసుకోవడానికి. ఆ విషయం ఏమిటి? ఈ ప్రపంచం గురించి సత్యం. బహుశా మీరు వింటూ ఉన్నారు, ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. మీతో పాటు సత్యం ఉంటే ఆ సత్యం మీకు విముక్తి ఇస్తారు. ఆ సత్యం మీకు విముక్తిని ఇస్తుంది. మీ మనసులో బాధ ఉంటే, మీ మనసులో విచారం ఉంటే, మీతో పాటు విభిన్న రకాలుగా దుఃఖాలు, పీడాలు ఉంటే, నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏమిటి? మీరు బాధపడతారు. మీ జీవితంలో సంతోషం ఇప్పుడు లేదు. ఎందుకు? మీ మనసులో సత్యం లేదు. మీ మనసులో సత్యం ఉంటే మీతో పాటు దుఃఖం ఉండకపోవచ్చు కదా. సత్యం ఉంటే మీతో పాటు బాధ ఉండలేదు. అయితే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ మనుష్య జీవితం ఉపయోగించి ఈ సత్యం అంటే ఈ ప్రపంచం గురించి నిజం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. సత్యం మీతో పాటు ఉన్నప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ మీతో పాటు సత్యం లేకపోతే మీరు చాలా బాధపడతారు. అందుకే ఈ మాట భగవద్గీతలో కూడా ఉంది కదా. భగవాన్ కృష్ణుడు కూడా ఇలాగే మాకు చెప్పాడు. మన అందరికీ ఇలాగే చెప్పాడు. మనం భగవాన్ కృష్ణుడి మాటలు విని, ఆ మాటలని అర్థం చేసుకొని మన జీవితంలో ఉన్న బాధలు తొలగించడానికి ప్రయత్నిద్దాం.
మీ అందరికీ ధన్యవాదాలు. మహనీయమైన త్రిరత్నము మీ అందరిని ఆశీర్వదించుగాక. ధన్యవాదాలు.